అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర పడింది. రేపు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవన్. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో ఈరోజు ఒక అంకం ముగిసింది. దాంట్లో పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలి అంటే లోక్సభ రాజ్యసభ రెండు ఉభయ సభలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో గెజెట్ చట్టానికి రూపం వస్తుంది, గెజెట్ నోటిఫికేషన్గా విడుదలవుతుంది. సో ఆ నేపథ్యంలో ఈరోజు దాదాపు 2 గంటల పాటు చర్చ తర్వాత మూజువాణి ఓటుతో అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం 2026కు లోక్సభ ఆమోదం తెలిపింది. రేపు రాజ్యసభ ముందుకు రాబోతుంది. అయితే ఈరోజు లోక్సభలో దాదాపు ఒక్క పార్టీ మినహా లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దేశవ్యాప్తంగా ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీల్లో ఒక్క పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలు అమరావతి చట్టబద్ధత కల్పించాలని చెప్పి అమరావతికి పూర్తి స్థాయి మద్దతుగా నిలబడటం జరిగింది. సో దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీలు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు, అదేవిధంగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు ఇద్దరు ఉన్నారు. చిన్ని గారు చెప్పండి, ఈరోజు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఒక లోక్సభలో జరిగినటువంటి చర్చలో కేవలం ఒక్క పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలు సమర్థించాయి. దీన్ని స్థానిక ఎంపీగా విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా ఎలా చూస్తారు? నిజంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూస్తున్న అమరావతి రాజధానికి లోక్సభలో చట్టబద్ధత కలిగింది. ఇవాళ దేశంలో ఉన్న పార్టీలన్నీ అమరావతి యొక్క విశిష్టతను, అమరావతి యొక్క అవసరాన్ని, అంతేకాకుండా రైతుల త్యాగాన్ని, చంద్రబాబు నాయుడు గారి కృషిని, మోడీ గారి యొక్క సంకల్పాన్ని ఇవాళ అన్ని పార్టీలు గుర్తించినాయి. కానీ మన రాజకీయంగా మన దౌర్భాగ్యం, మన రాష్ట్రంలో వైసీపీ కూడా ఒక పార్టీ ఉంటాం. అటువంటి పార్టీ ఇవాళ లోక్సభలో వాకౌట్ చేసింది. అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీకి ఇవాళ అమరావతి విశిష్టత అర్థమైతే ఇంకా రాజకీయాలు, డ్రామాలు, ప్రజల ముందు మభ్యపెట్టడాలు ఇటువంటి అలవాటైపోయిన వైసీపీ మాత్రం అమరావతి బిల్లుని సపోర్ట్ చేయకుండా వాకౌట్ చేసి ఇవాళ చరిత్రహీనులుగా మిగిలిపోబోతున్నారు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతి కావాలని గట్టిగా కోరుకుని భారీ మెజారిటీతో కూటమిని 94% స్ట్రైక్ రేటుతో గెలిపించింది. దాంట్లో ఒక కారణం అమరావతి రాజధాని కావాలని. అంతేకాకుండా ఎక్కడైతే విశాఖపట్నంలో రాజధాని అని మన జగన్ రెడ్డి అన్నాడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి, అదే విశాఖపట్నంలో 5 లక్షల పైన చిలుకు ఓట్లతో అత్యధిక భారీ మెజార్టీతో భరత్ విశాఖపట్నం లోక్సభ సభ్యుడిగా గెలిచారు. అంటే అంత రాష్ట్రమంతా, ఉత్తరాంధ్ర, రాయలసీమ అందరూ కూడా అమరావతిని కోరుకుంటున్న ఈ వేళ జగన్ రెడ్డి మళ్ళీ బోటపు కబుర్లతో రైతుల మీద ఏదో త్యాగం చేసినట్టు, ఇందాక పార్లమెంట్లో వాళ్ళ పార్టీ ప్రసంగం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. రైతులకు ఏం చేశారు, మీరు ఏం న్యాయం చేస్తున్నారని మమ్మల్ని అడుగుతున్నారు. ఏ రోజు 2019 నుంచి 24 సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రైతుని కూడా పిలిచి మాట్లాడలేని నువ్వు మమ్మల్ని అడుగుతావా? ఇవాళ ప్రజలందరూ రాష్ట్రంలో రైతుల త్యాగాన్ని గుర్తించారు. నిజంగా ఇది రైతులు కోరుకున్న అమరావతి. ఎందుకంటే వాళ్ళ పొలాలు ఇవ్వటమే కాకుండా ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లారు 1923-24 సమయంలో. ఈరోజు రాష్ట్రంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి చాలా శరవేగంగా పనులు చేపట్టారు, అన్ని రకాలుగా చేపట్టారు. కానీ రైతులకు న్యాయం చేయటంలో కానీ, రైతులకు తిరిగి కమర్షియల్ కావచ్చు, హౌసింగ్ ప్లాట్లు కావచ్చు, ఈ రకంగా ఏ రకంగానూ ఇవ్వట్లేదు. పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి తప్పితే ఇంకా వేరే ఏం లేదు, దోచుకోవటం మినహా మరి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అనేది ఈరోజు పార్లమెంట్లో కూడా వైసీపీ మీ మీద ప్రధానమైనటువంటి విమర్శ చేస్తుంది. వైసీపీ చేసిన విమర్శల్లో మనం చూస్తే రైతుల మీద కపటపు కన్నీళ్లు కాల్చాడు. అంటే రైతులకు ఏం చేస్తున్నారు మీరు? రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రైతులు చాలా ఆనందించే వేళ. అంతేకాకుండా అమరావతి మేము వచ్చిన కాడి నుంచి శరవేగంగా పరిగెత్తుతుంది. 2027కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వబోతున్నాం, 2028కి మేము అమరావతి రాజధానిని అందించబోతున్నాం. ఆల్రెడీ 54,000 కోట్లతో పనులు మొదలైతే మొత్తం 1,00,000 కోట్లు అమరావతి మీద పెట్టుబడి పెట్టి ఇవాళ ఒక రాజధాని అంటే 4 భవనాలు కాదు, రాజధాని అంటే ఒక రాష్ట్రానికి ఆర్థిక శక్తిగా నిలవాలి. అంతేకాకుండా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరగాలి. విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, అమరావతి అభివృద్ధి చెందాలి, అనంతపూర్ అభివృద్ధి చెందాలి.
చెందాలి, కర్నూలు అభివృద్ధి చెందాలి, తిరుపతి అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి గారు తలుస్తారు. కాబట్టి ఇవాళ అన్ని చోట్ల అభివృద్ధి చూస్తే అన్ని చోట్ల ప్రజలు అమరావతికి మద్దతు తెలిపి మా కళల రాజధాని అమరావతి కావాలి, దేశం గర్వించదగ్గ నగరాల్లో అమరావతి అంతర్జాతీయ నగరాల్లో ఒకటిగా ఉండాలి అని తలంపుతో ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఇంత చక్కటి అందరూ గుర్తు చేశారు. చూస్తే ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, ప్రతి పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విశిష్టతని, గొప్పతనాన్ని లోక్సభ వేదికగా అన్ని పార్టీలు ఇవాళ ఆయన పొగడటమే కాదు, ఆయన చేసిన హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారో ఆఖరికి కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని మేము చూడటం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఎంపీల కింద ఇంత చారిత్రాత్మక రోజున మేము కూడా ఒక ఎంపీలుగా ఉండటానికి మాకు అదృష్టం ఇచ్చిన ఆ భగవంతుడి రూపంలో మాకు అదృష్టం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక్కడ ఇప్పుడు సేకరించినటువంటి ఇప్పుడు పూల్ చేసినటువంటి భూమిని ఇంతవరకు అభివృద్ధి చేయలేదు, మరో 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు, వీళ్ళకి ల్యాండ్ మీద పిచ్చి పట్టింది అనే టైప్లోనే ఈరోజు లోక్సభ వేదికగా మీ మీద ప్రధానమైనటువంటి విమర్శలు జరిగింది. ఈ ఓసరవెల్లి రంగులు మారే జగన్కి రకరకాల రంగులు మారుస్తూ ఉంటాడు. అసెంబ్లీ వేదికగా 35,000 ఎకరాలు ఏం సరిపోతాయి, 50,000 నుంచి 70,000 ఎకరాలు ఉంటేనే అమరావతికి సాధ్యమవుద్దని ఆ రోజు ప్రతిపక్ష నేతగా 2014-19లో అసెంబ్లీ వేదికగా చెప్పాడు. 1924లో వచ్చి మళ్ళీ ఈ మధ్య కొత్తగా ఏం చెప్పాడు, 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ అధికారంలో దిగిపోయిన వెంటనే విజయవాడ గుంటూరు అభివృద్ధి చేస్తే సరిపోదా అన్నాడు. తర్వాత ఇవాళ కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అసలు జగన్కి అర్థమవుతుందో లేదో, CRDA అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో విజయవాడ ఒక భాగం, తెనాలి ఒక భాగం, గుంటూరు ఒక భాగం, మంగళగిరి ఒక భాగం, ఆఖరికి సుమారు మచిలీపట్నం దరిదాపుల్లో CRDA రీజన్ ఉంది. ఈ CRDA రీజన్ మొత్తాన్ని రాజధాని ప్రాంతం కింద వాళ్ళని నోటిఫై చేయడం జరిగింది. ఇవాళ లోక్సభలో చేసిన తీర్మానం అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకున్నాయి. కాబట్టి రేపు రాజ్యసభలో లాంఛనప్రాయంగానే ఇది యాక్సెప్ట్ అవబోతుంది. కాబట్టి ఇటువంటి మభ్యాలు, మోసాలు చేయటం నీకు అలవాటు. నువ్వు 3 రాజధానులనే అలవాటు నీకే, మళ్ళీ విజయవాడ, గుంటూరు అలవాటు అంటే ఇది నీకే, మళ్ళీ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. మేము మా ప్రజలందరం ఆంధ్రప్రదేశ్లో ఏకగ్రీవంగా అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటున్నాం. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉండాలని కోరుకుంటున్నాం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలని కోరుకుంటున్నాం, డిఫెన్స్ అండ్ ఇండస్ట్రియల్ క్లస్టర్గా, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీగా అనంతపురం ఉండాలని కోరుకుంటున్నాం, ఆటోమొబైల్ క్లస్టర్గా తిరుపతి, చిత్తూరు ఉండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, అమరావతితో పాటు అన్ని నగరాల అభివృద్ధి కోరుకుంటున్నాం. ఇవాళ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అన్నీ కూడా అమరావతిలో భాగమే. కొత్త కన్నీళ్లు కాల్చి ఏదో ప్రాంతాల మధ్య దేశాలు కొట్టాలంటే ఇవాళ నువ్వు పార్లమెంట్లో చేసిన పనికి ఇవాళ రాష్ట్రం అసహ్యించుకుంటుంది, చరిత్రహీనుడిగా మారావు. ఇవాళ నువ్వు అమరావతి మీద నీ నిజ స్వరూపం పార్లమెంటు వేదికగా నువ్వు బాయ్కాట్ చేయడం ద్వారా పార్లమెంట్లో అమరావతిని నువ్వు వ్యతిరేకించటం వల్ల జగన్ రెడ్డి గత అసెంబ్లీలో 11 రెడ్డి ఎట్టా అయ్యాడో అదే 11 రెడ్డి 0 రెడ్డి కాబోతున్నాడని మేమందరం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఉత్తరాంధ్ర నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గతంలో మేము విశాఖ వేదికగా తాము రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్పన్నారు, తిరిగి ఇప్పుడు మళ్ళీ అమరావతి మా రాజధాని అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు పార్లమెంట్లో మాత్రం ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని ఈరోజు వ్యక్తం చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు మీరు? చర్చలో మీరు కూడా పాలు పంచుకున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చాలా ఆనందం అనిపిస్తుందండి. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే ఒక రకం బాధ, ఒక రకమైన అప్రమత్తం ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటున్నాండి ఈ విషయం, అమరావతి రాజధాని కోసం సాక్షాత్తు అమరావతి రైతులు ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తే, ఉత్తరాంధ్ర పర్యటనలో పసుకుంకలిద్దాం ఆడబిడ్డలు వస్తున్నారు, రైతులు గుడికి వస్తున్నారని, అరసవెల్లికి వస్తున్నారని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే మాకు పోలీసులతో మాకు గృహ నిర్బంధం చేసి, హింసలు చేసి ఇబ్బంది పెట్టించిన పరిస్థితి మనం చూసాం. సరే, ఆ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు మిథన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఈరోజు సభని, ఎందుకంటే 140 కోట్ల మంది జనాభా ప్రతినిధి వహిస్తున్న ఈ లోక్సభ పార్లమెంట్లో తప్పుతావ పట్టించే విధంగా మాట్లాడిన తీరును కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకన్నానంటే ఈరోజు అమరావతి రైతుల పట్ల మాకు అచ్చేయండి ఇచ్చే సజెషన్ ఇస్తున్నాడు. 5 సంవత్సరాలు ఏం చేసావు? ఆడబిడ్డలను చూడకుండా జుత్తు పట్టుకొని ఈడ్చి కొట్టిన సందర్భాలు లేవా? ఆడబిడ్డలను చూడకుండా ఎంతోమందిని అవమానం చేసే సందర్భాలు లేవా? అదే మన దేవతల రాజధాని అమరావతి అంటే దెయ్యాల రాజధాని అన్నావు, ఆ రోజు గుర్తులేదా? ఈరోజు చాలామంది అమరావతి కోసం ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది వ్యక్తులు
అమరావతి చరిత్ర కోసం మాట్లాడితే వాళ్ళ హీనంగా మాట్లాడిన సందర్భాలు లేవా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు శ్మశానం అన్నావు, అదే అవమానకరం ముప్పుకరం అన్నావు, ఎందుకు పనికిరాని పొలం అన్నావు. ఈరోజు పొలమే నీకు కనిపిస్తుంది. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల ఆత్మబంధం అమరావతి. కానీ ఈరోజు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, అన్ని రకాలుగా దీన్ని వజించారు, వాళ్లకు సొంత ఆదాయం పెంచుకోవటం కోసమే అమరావతిని తీసుకొచ్చారు తప్ప దీంట్లో అమరావతి మీద చంద్రబాబుకు కానీ తెలుగుదేశానికి కానీ ప్రస్తుతం ఉన్న కూటమికి కానీ ఏమాత్రం ప్రేమ ఆప్యాయత లేదు కాబట్టే రైతులను వంచిస్తున్నారు అనేది లోక్సభ సాక్షిగానే వైసీపీ విమర్శించింది. ఈరోజు సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అమరావతి మన పార్లమెంట్ మట్టి పవిత్ర జలాలు తీసుకొచ్చి ఈరోజు ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు 140 కోట్ల మంది జనాభా సంబంధించిన మనోభావాలు తీసుకొచ్చి అమరావతికి ఈరోజు వారు శంకుస్థాపన సమయంలో తీసుకొచ్చారంటే దాన్ని కూడా ధిక్కరించే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటున్నాను ఈ విషయం అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల మేలు కోసం ప్రజలు బాగుండాలని కోరుకున్న మనిషి. ఈ రాష్ట్రం గతంలో హైదరాబాద్ని డెవలప్ చేసి తెలుగు జాతికి ఎలాగ అంకితం చేశానో ఈ తెలుగు జాతికి కూడా ఈ 5 కోట్ల ఆంధ్రులకు కూడా అమరావతి నిర్మాణం చేసి ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు తీసుకురావాలని వారు తప్ప వారు వ్యాపారాలు చేసే వ్యక్తి కాదు, మీలాగా దోపిడీ చేసుకునే వ్యక్తి కాదు, మీలాగా దోసుకుని జైలుకి వెళ్ళే వ్యక్తి అయితే కాదు. ఆయన కేవలం ప్రజల కోసం, ప్రజల ఆలోచన కోసం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి, మా విజయనగరం పార్లమెంట్ సభ్యులకి, మా ప్రజలకి నిజంగా దేవుడికి, మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఒక అరుదైన అవకాశం నాకు వచ్చింది. ఒక రైతు బిడ్డగా ఈరోజు నాంగలం పెట్టి వ్యవసాయం చేసి ఒక రైతు బిడ్డగా అవకాశం వచ్చి పార్లమెంట్లో రైతుల కోసం మాట్లాడి అమరావతి చరిత్ర కోసం మాట్లాడే అవకాశం రావడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు దేశంలో 11 పార్టీకి సంబంధించిన ప్రతినిధులు మాట్లాడారు. ముఖ్యంగా ఇండిపెండెంట్ వారు పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడారు. వాళ్ళు చాలా ఆనందం కలిగిందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల, ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల ఎంత అంకిత భావంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో గతంలో తెలుసు, మరి కల్లారా చూసి వినడం చాలా ఆనందం అనిపించిందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది తెలుగుదేశం ఎంపీలు చెప్తోంది. సైబరాబాద్ తరహాలో అమరావతి కూడా మరొక చారిత్రాత్మక నగరంగా చంద్రబాబు చేతుల మీద నిర్మాణం జరగబోతోందని, దీనికి పార్లమెంటులో ఇండిపెండెంట్ సభ్యులు సహా అన్ని పార్టీలు ఆమోదం తెలపడం, అంగీకరించడం, దీన్ని మద్దతు ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం చెప్తున్నారు. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ. ఓవర్ టు స్టూడియో.